స్టూడెంట్స్ మన తెలుగు స్టేట్స్ నుంచి దే ఆర్ డ్రీమింగ్ టు గో ఫర్ మాస్టర్స్. Hmm. కానీ ప్రాపర్ గా గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ముందుండాలి మేడం. స్టూడెంట్స్ చేసే చిన్న చిన్న మిస్టేక్స్ Hmm. కోర్స్ సెలెక్షన్ చేసుకునే దాంట్లో, యూనివర్సిటీ సెలెక్షన్ చేసుకునే దాంట్లో మేజర్ మిస్టేక్ ఇక్కడ జరుగుతుంది ప్రతి స్టూడెంట్ కి. Okay. వాళ్ళకు బ్యాక్గ్రౌండ్ లో ఏ కోర్స్ చదువుకున్నారో దాని నుంచి ఇప్పుడు మనం ఏ కోర్స్ కి వెళ్దాం అనుకుంటున్నామో ఆ కోర్స్ కి అక్కడ ఫ్యూచర్ ఎలా ఉంది, అక్కడ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ అవర్ కోర్స్ అక్కడే సెటిల్ అవ్వడానికి ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉన్నాయో పాయింట్ టు పాయింట్ గైడెన్స్ ఇచ్చే పర్సన్ మనకు అందుబాటులో ఉంటాయి మేడం. Mhm. ఎనీ కంట్రీ వెళ్ళిన తర్వాత ఈజీ సెటిల్మెంట్ కూడా ప్రతి స్టూడెంట్ కి అందుబాటులో ఉంటుంది మేడం. Okay. రైట్ కోర్స్ చూస్ చేసుకోవాలి, రైట్ యూనివర్సిటీ చూస్ చేసుకోవాలి, రైట్ గైడెన్స్ ఇచ్చే పర్సన్ ని చూస్ చేసుకోవాలి ఎప్పుడైనా కూడా. అయితే నాగేంద్ర గారు, ఇప్పుడు మనీ విషయంలో కొంత ఫీర్ ఉంటుందండి. అంటే యూకే అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ కదా, అక్కడ మనం బేర్ చేయగలమా అన్న ఫీల్. దీనికి ఏమంటారు? అది పూర్తిగా మిత్ మేడం. అది వాస్తవం అయితే కాదు. ప్రతి యూనివర్సిటీ ప్రతి ఒక్క స్టూడెంట్ కి తక్కువ బడ్జెట్ లో మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. అండ్ ద సెకండ్ థింగ్ ఈ స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్న యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి. Okay. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ఎడ్యుకేషన్ లోన్ సౌకర్యం కూడా మనం చేసే మాస్టర్స్ కోర్స్ కి ఉంది. వితౌట్ ఎనీ కొలెట్రల్ ఆపర్చునిటీ ఇస్తుంది బ్యాంకులు వాళ్ళందరూ కూడా. ఇప్పుడు మన పాయింట్ ఆఫ్ వ్యూ, మన వీసోస్ తరఫు నుంచి మేడం, వీఆర్ నాట్ గోయింగ్ టు చార్జ్ సింగిల్ రూపీ, జీరో ప్రాసెసింగ్ ఫీజ్. ఎలాంటి ఫీజు మనం చార్జ్ చేయము. మన వీసోర్స్ ఫిన్టెక్ ద్వారా మనం డిఫరెంట్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ తోని టైఅప్ అయి ఉన్నాం. లోన్ ఎవాల్యుయేట్ చేసి, లోన్ శాంక్షన్ చేసి, డిస్బర్స్మెంట్ చేసే అఫీషియల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మన ఆఫీసెస్ లో అందుబాటులో ఉంటారు. ఒక 10 చోట్ల 10 బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఆ 10 బ్యాంకుల యొక్క ఎంప్లాయీస్ మన ఆఫీస్ లో అందుబాటులో ఉంటారు. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్ కి వీఆర్ ప్రామిసింగ్ 100% ఎడ్యుకేషన్ లోన్ వితౌట్ ఎనీ కొలెట్రల్. అండ్ ఆ ఎడ్యుకేషన్ లోన్ కూడాను నాట్ ఓన్లీ ఫర్ ద ట్యూషన్ ఫీజ్, చదువుకి మాత్రమే కాదు. ఎడ్యుకేషన్ లోన్ ఈస్ ఫర్ ట్యూషన్ ఫీజ్, ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎక్స్పెన్సెస్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, అండ్ వెన్ కమింగ్ టు వాళ్ళకి ఇక్కడ బుక్స్, స్టేషనరీకి, ల్యాప్టాప్ కి, ప్రతి ఒక్క దానికి ఎడ్యుకేషన్ లోన్ కవర్ అవుతుంది మేడం. మళ్ళీ ఈ పేమెంట్ కూడా మేడం 1 year 2 years కోర్స్, అంటే యూకేలో మాస్టర్స్ 2 years కోర్స్ ఉంటుంది కదా. 2 years కోర్స్ అయిపోయినాక 1 year రిలీవింగ్ పీరియడ్ ఉంటుంది మళ్ళీ వీళ్ళకు. అంటే జాబ్ లో సెటిల్ అవ్వడానికి ప్రతి బ్యాంక్ 1 year రిలీవింగ్ పీరియడ్ ఇస్తారు. అంటే 4th year ఫస్ట్ మంత్ నుంచి ఈఎంఐ కట్టాలి. మనకు యూకేలో పార్ట్ టైం చేసుకునే ఆప్షన్ ఉంది. ఎక్స్పెన్సెస్ ని మేనేజ్ చేసుకోవచ్చు, ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ ని మేనేజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే 20 hours per week లీగల్ పార్ట్ టైం ఉంది. ఆ టైం వర్క్ చేసుకుంటూ ప్రాపర్ గా చదువుకొని ప్రాపర్ గైడెన్స్ మాలాంటి 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన సంస్థ నుంచి ఒక స్టూడెంట్ వచ్చి మమ్మల్ని కలిస్తే మేము ఈ టైప్ ఆఫ్ ఆపర్చునిటీస్ మేము చూపిస్తాం. ఆప్షన్స్ ఇక్కడ ఈ ప్లేస్ లో ఇక్కడ ఈ ఆప్షన్స్ ఉన్నాయి, పార్ట్ టైం కానివ్వండి, ఫుల్ టైం కానివ్వండి, ఈ కోర్స్ చేస్తే ఇక్కడ ఈ ఆపర్చునిటీ ఉంటుందని ప్రతి ఒక్కటి పిన్ పాయింటెడ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ప్రతి స్టూడెంట్.